నమస్తే విటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. జీఎస్టీ రేట్లపై వినియోగదారుల సందేహాల నివృత్తి దిశగా కేంద్రం మరో అడుగు. జీఎస్టీ రేట్ ఫైండింగ్ పేరుతో మొబైల్ యాప్ను ప్రారంభించిన సిబిఈసి. గుంటూరు జిల్లా వేదికగా వైకాపా ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్. చంద్రబాబు అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు. కన్నుల పండుగ కొనసాగిన సింహాచల గిరి ప్రదక్షిణ మహోత్సవం. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. హరినామ స్మరణతో మార్మోగిన సింహగిరి. విశాఖ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన శ్రీలంక ఎయిర్లైన్స్ సేవలు. నూతన సర్వీసులు జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. పాత నగరంలో కలకలం సృష్టించిన యువతి హత్య. ప్రియురాల్ని అతి కిరాతకంగా హత్య చేసి వీరంగం సృష్టించిన ప్రేమోన్మాది. ఇక డీటెయిల్స్ చూస్తే అశేష భక్త జన సందోహంతో సింహగిరి ఆధ్యాత్మికతతో విరజిల్లింది. భక్తుల హరినామ స్మరణతో సింహగిరి ప్రాంతమంతా మారుమోగిపోయింది. రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన భక్తజన సందరంతో సింహాచల మహాక్షేత్రం వైభవోపేతంగా విరాజిల్లింది. పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో గురు పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే గిరి ప్రదక్షిణ మహాయజ్ఞం అశేష భక్తజన సంద్రోహం నడుమ వైభవంగా కొనసాగింది. ఈ మహావేడుకలో భాగంగా సింహాచల కొండ దిగువన అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద ఆలయ ధర్మకర్త కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. అటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు శనివారం వేకువజాము నుండే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ క్రతువును కొనసాగించారు. యువత, మధ్య వయస్కులు, చిన్నారులు, వృద్ధులు సహా దివ్యాంగులు ఎంతో భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణను పూర్తి చేసి స్వామివారి దర్శనానికై మిక్కిలి భక్తి భావంతో హరినామ స్మరణతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అశేష భక్తజన సందోహ రద్దీని దృష్టిలో ఉంచుకొని సింహాచల దేవస్థానం సహా వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, స్థానికులు 32 కిలోమీటర్ల మేర భక్తులకు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందజేస్తూ తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. అటు పోలీసు యంత్రాంగం ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా భక్తులు ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసే దిశగా సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింహగిరి చుట్టూ ఆధ్యాత్మికత ఉట్టిపడింది. భక్తుల హరినామ స్మరణతో సింహగిరి పులకించిపోయింది. దేవస్థానం నాటి దేవాలయం సింహాచల ఈరోజు మహాపర్వదినం. రేపు కూడా మహాపర్వదినమే. ఈరోజు స్వామివారి గిరిప్రదక్షిణ ప్రచార రథం యాత్ర బయలుదేరింది. తొలుతగా తెలుపావన్ సార్ దగ్గర అశోక్ గజపతి మహారాజా వారు సహా ఇక్కడ సిబ్బందితో సహా మంత్రులతో సహా ఇక్కడ తెలుపంచాం దగ్గర బయలుదేరుతారు. ఇక్కడ బయలుదేరిన తర్వాత ప్రత్యేకంగా కృష్ణాపురం మీదుగా వెళ్ళి అలాగా ప్రత్యేకంగా ఆయా కనుమతి వాగా అవన్నీ తిరుగుతూ వచ్చి ఎన్నేది ముందు మీదుగా సింహాచలాన్ని చేరుకుంటుంది ఈ రథం. వీరందరూ కూడా గిరి ప్రదక్షిణం చేస్తారు. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణం చేయడం వలన ఇక్కడ మానసిక వ్యాధి కలిగిపోతుంది. తర్వాత అనేక మంది వ్యాధులతో బాధపడిన వాళ్ళు ఈ యొక్క ప్రదక్షిణం చేసిన వల్ల మహేశ్వర్యులు, అట్టేశ్వర్యులు, పెద్ద సంతానాలు అన్నీ కలుగుతాయని ఇది మొదట గురువుల చక్రవర్తి ఓరసిందేవి చంద్రయాత్ర అయిన తర్వాత నిగురుపు దర్శనం అయిన తర్వాత విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక ఎయిర్లైన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఈ నూతన సర్వీసును పలువురు ప్రముఖులతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానం కొలంబో నుండి ఉదయం 9 గంటల 10 నిమిషాలకు విశాఖకు చేరుకోగా 1 గంట నిరీక్షణ అనంతరం తిరిగి కొలంబో బయలుదేరనుంది. ఈ విమాన సర్వీసులు ప్రస్తుతం శని, ఆది, సోమ, బుధవారాల్లో అందుబాటులో ఉండగా నవంబర్ నుండి ప్రతిరోజు ఈ సర్వీస్ కొనసాగనుందని ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడారు.
అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలు టూరిజం అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని పేర్కొన్నారు. వైజాగ్ ప్రాంతం నుంచి ఈ సర్వీస్ ప్రారంభం కావడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమాన అఖిలప్రియ, ఎంపీలు కంబంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో దీనివల్ల ట్రేడ్ కానీ, కామర్స్ కానీ, టూరిజం కానీ ఇవన్నీ ఎకనామిక్ యాక్టివిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే టూరిజం ఇస్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు ఒక జాబ్ జనరల్ గా ఏవియేషన్ చూస్తే స్టడీస్లో ఒక జాబ్ ఏవియేషన్ వస్తే 6 జాబ్స్ బయట వస్తుంది. సో ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ వెళ్తుందని మా అభిప్రాయం. మా విశాఖపట్నం రావడం నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్లో మాకు మరింత ఆనందం. ఇది మొదటిసారి కాదు ఫారెన్ ఫ్లైట్స్ రావడం, కానీ వెళ్తే కనెక్టివిటీ దొరికితే మన ప్రాంతానికి మంచిది. సో దీన్ని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు ఎంపీస్, మా రాష్ట్ర మంత్రులు మీతో మాట్లాడతాం. చాలా సంతోషంగా ఉంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ది హోల్ టీమ్ ఆఫ్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ రావడం వల్ల టూరిజం కూడా చాలా డెవలప్ అవుతుందని కూడా మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఫ్లైట్ పెట్టడం వల్ల కూడా మనము అటు హెల్త్ టూరిజం కానీ లేకపోతే బుద్ధిస్ట్ టూరిజం కానీ ప్రమోట్ చేయడానికి మంచి అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వాళ్ళతో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సిఇఓ గారితో పెట్టుకొని ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కింద మరి అటు శ్రీలంకన్ గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన ప్రభుత్వం కూడా మేము ఎంకరేజ్ చేస్తాము. అదేవిధంగా టూరిజంకి ఇంకా కొత్త ప్లాన్స్ ఏమున్నా కూడా నగరంలోని పూర్ణ మార్కెట్ పండా వీధిలో ప్రేమోన్మాది ఘాతుకం తీవ్ర కలకలం రేపింది. ప్రియురాల్ని గాజు పెంకుతో అతి కిరాతకంగా గొంతు కోసి ప్రియుడు హత్య చేశాడు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పండా వీధికి చెందిన సతీష్, రాగిరాజు వీధికి చెందిన భవానీ గత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఇద్దరికీ వివాహం జరిపించే క్రమంలో కులాలు అడ్డు రావడంతో పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో సతీష్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో భవానీని ఇంటికి రప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రేమించిన ప్రియురాలు తనకు దక్కదనే ఉక్రోషంతో ప్రియుడు సతీష్ ఆమెపై తీవ్రంగా దాడి చేసి గాజు పెంకుతో గొంతు కోశాడు. అప్పటికీ శాంతించిన అతడు డంబెల్స్తో ఆమె తలపై మోది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ మేరకు సతీష్ ను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు ప్రేమోన్మాదిని పోలీసులకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మద్యం దుకాణాలను తొలగించాలంటూ గత కొన్ని రోజులుగా నగరంలో ఆందోళన పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా అకైపాలెం పోర్ట్ హాస్పిటల్ కూడలి వద్ద దర్గా సమీపంలో బార్ను తొలగించాలని స్థానిక మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎస్వీఎస్ బార్ షాప్ పై దాడికి పాల్పడ్డారు. బార్ ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన అనంతరం రోడ్డుపై బైఠాయించి తమ ఆందోళన వ్యక్తపరుస్తూ హైవే దిగ్బంధానికి దిగారు. దీంతో ఆయా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దారు. దీంతో పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడ 61వ వార్డు పరిధిలో చినగంట్యాడ ప్రాంతంలోని 100 అడుగుల రోడ్డు పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాన్ని సందర్శించి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి వచ్చిపోయే భారీ వాహనాల కారణంగా ఈ రోడ్డు మరమ్మతులకు గురైందని చెప్పారు. ఈ నేపథ్యంలో సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో 100 అడుగుల రోడ్డు పునర్నిర్మాణానికి చర్యలు ప్రారంభించినట్లుగా చెప్పారు.
ఈ రోడ్డు నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను అధిగమించి ప్రయాణం సులభతరం కానుందని వివరించారు. త్వరలోనే గాజువాక భూ సమస్యతో బాధపడుతున్న అర్హులందరికీ 301 జీవో ద్వారా మంజూరైన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లుగా ఎమ్మెల్యే తెలియజేశారు. జీవీఎంసీ దగ్గర ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్ పెట్టడం జరిగిందండి. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ మరి కృష్ణదేవరాయలు విగ్రహం దగ్గర ఉన్నటువంటి జంక్షన్ వరకు కూడా ఇది సుమారు 3 కోట్లు పెట్టి అలాగే ఆ జంక్షన్ కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఫండ్స్లో అవి కూడా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా జెడ్సీ గారికి, ఎస్సీ గారికి, ఈ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పిన వెంటనే ఈ ప్రాంతం ఈ రోడ్డు ఒక ఇంపార్టెన్స్ చెప్పిన వెంటనే వారు మెయిన్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధి బాటలో సుమారు చెప్పాలంటే 150 కోట్లు పెట్టి చేయడం జరిగింది. ఇంకనూ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి మేము ముందుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరుడు తమ డిమాండ్ల సాధనకై మున్సిపల్ కార్మిక లోకం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సమ్మెకు సిద్ధపడ్డాయి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బారావు మాట్లాడారు. కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్లకు కొమ్ము కాసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కొనసాగుతుందని విమర్శించారు. మున్సిపల్ కార్మికులకు నష్టదాయకమైన జీవో 279ని రద్దు చేయాలని ఎన్ని విధాలుగా నిరసనలు వ్యక్తపరిచినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ఈ నెల 11 నుంచి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద సమ్మెకు దిగనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ ప్రభుత్వం తన వైఖరిలో మార్పు లేకపోతే నిరవధిక సమ్మె నిర్వహించి టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అనంతరం సమ్మె పోస్టర్ను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నుండి మున్సిపల్ కార్మికులు అందరికీ కూడా అన్యాయం చేసే విధంగా, కాంట్రాక్టులను పెంచిపోసే విధంగా 279 జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవో అమలు కోసం అని చెప్పి ఇప్పటికే అన్ని కూడా టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈ జీవోను రద్దు చేయాలి. మేము గతం నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసి 1100 నుంచి 11,000 ఈఎస్ఐ పిఎఫ్ సాధించుకున్నాం. ఇవాళ కాంట్రాక్టులు తీసుకురావడం ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే వెంటనే జీవో రద్దు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ రేపు 11, 12, 13 తేదీన 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు కూడా సమ్మె చేయాలని చెప్పి పిలిపించడం జరిగింది. కాబట్టి ఆ 3 రోజులు కూడా కార్మికులందరూ కూడా 100 రూపాయలు కూడా బంధువులు పాల్గొంటారు. సమ్మెలో పాల్గొని సమ్మె జయప్రదం చేయాలి. అప్పటికే కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం నిరవధికంగా కూడా సమ్మెకి వెళ్ళాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఆయన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఎన్నికల తర్వాత వచ్చి చేస్తున్న పని ఏంటి అనేది కూడా ప్రజలు గమనిస్తామన్నారు. మరి ఆ పరిస్థితిని మాత్రం వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. దాంట్లో భాగంగానే 3 రోజుల పాటు సమ్మె చేయడంతో పాటు వివిధ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా ప్రజల మీద కూడా భారాలు పడిపోతూ ఉన్నాయి. కేవలం ఈ కార్మికులకి నష్టం అనుకోవడం కరెక్ట్ కాదు, ప్రజల మీద కూడా భారాలు పడిపోతూ ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. 45వ వార్డు అధ్యక్షులు గుండపు నాగేశ్వరరావు యారాడ గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం నిరుపేదలకు పండ్లను పంపిణీ చేశారు. అదేవిధంగా 47వ వార్డు గుల్లలపాలెంలో వైకాపా యువసేన ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ధర్మాల అప్పారావు, పెంటరావులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, అప్పారావులు మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. అటువంటి మహానేత నేడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 68వ జయంతి అండి. ఈరోజు ఈ జయంతి వేడుకలు 45వ వార్డు నుండి యారాడి గ్రామంలో చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వైఎస్ రాజశేఖర జయంతి శుభ సందర్భంగా విజయవాడలో మా జగన్ గారు అమరావతిలో ఇవాళ ప్లేనరీ సమావేశం జరిపిస్తున్నారు. ఎందువల్లంటే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అన్యాయాలకు ఒరగడుతుందని కారణం దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం మీద
ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు భారీ ఎత్తున రాష్ట్ర ప్లేనరీ సమావేశం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి పుట్టినరోజు జయంతి సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అధికారం 2004లో అధికారంలో వచ్చే ముందు ఈ ముస్లింలకి ఎవరికి కానీ పెన్షన్లు ఒక గ్రామానికి ఒక 10-5 ఉండేయండి. ఆ 10-5 కూడా 70 రూపాయలు ఇస్తే ఎవరైనా చనిపోతే ఇంకో వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నం జరిగి అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే దాన్ని 200 చేసి ప్రతి వ్యక్తికి 60 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఉండాలని ఉద్దేశంతో అందరూ కూడా రాయించి ఆ రోజుల్లో ఆయన Take a short break in Vitaly News. నానా ఒక అరగంట తర్వాత టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు. అలాగే లేరా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సాయంత్రం తొందరగా వచ్చి అనుకోండు. ఆ సావిత్రి ఇంటికి సుల్లుగవులు చెప్పు. సందాల తొందరగా మాయకు అన్నం పెట్టాలని నాకు తెలీదా ఏంటి? ఊరికి అందరి ముందు బిళ్ళప్పులు కాకపోతే పదా పనికి టైం అవుతుంది. సరే నాన్న వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్త. అలాగే లేరా, వెళ్ళండి. ఏంకర్రా వీళ్ళు నిజంగా నీ కొడుకు కోళ్ళేనా? ఇంటికి వెళ్తే టీ చొక్క ఇవ్వడానికి గోల పెట్టేది కదా నీ కోళ్ళ. ఏంకర్రా నీ భార్య పోయిన 10 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడు నీ కళ్ళల్లో కొత్త కాంతి కనిపిస్తుందయ్యా. నీ కళ్ళల్లో ఆ వెలుగేంటి, ఆ ధీమా ఏంటి? ఈ సంతోషం, ఈ ధీమా అన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చినవే. నాకు పెన్షన్ రావటం మొదలైంది, నా జీవితంలో వెలుగు నిండింది. అదే సంగతి, మన చంద్రబాబు నింపిన వెలుగులావి. నెలకు కేవలం 200 రూపాయలు ఉన్న పింఛన్ను 5 రెట్లు పెంచింది ప్రభుత్వం. జీవన భద్రత, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన కుటుంబ వికాస సూత్రమిది. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు ఏటా 576 కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడుతున్నారని సామాన్య ప్రజా పార్టీ అధ్యక్షులు కర్రి ఆదిబాబు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 1,20,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. అయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం చెల్లించడం లేదన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ సిబ్బంది అమలు చేస్తున్న పీఎఫ్, ఈఎస్ఐలకు కూడా సక్రమంగా చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి జీఏ నెంబర్ జీవో 151 ప్రకారం ఈ ఉద్యోగులకు 12,000 నుంచి 20,000 వరకు జీతాలు చెల్లించాల్సి ఉందన్నారు. కానీ ఈ నిబంధనలకు తొంగలోకి తొక్కి ఉద్యోగులకు 6,000 నుంచి 9,000 చెల్లిస్తుండడం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి ఉద్యోగులకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ కార్మికులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ సుమారుగా 1,20,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా బలహీన బడుగు వర్గాలకి, పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు. వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఈ పనులు చేస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులకి కనీస వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ విభాగంలో చేస్తున్న వ్యక్తులకి కనీసం 11,500 రూపాయలు ఇవ్వాలి. కానీ మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఆర్టీఐ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్లో చూసుకున్నట్టయితే ఈ కార్మికులందరికీ కూడా 6,000 నుంచి 9,000 దాకా ఇస్తా ఉన్నారు. అంటే సుమారుగా 4,000-5,000 రూపాయలు ప్రతి నెల వీళ్ళకి ఇవ్వకుండా ఈ కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకుంటున్నారని మీకు తెలియజేస్తా ఉన్నారు. అంటే సుమారుగా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 576 కోట్లు స్కామ్ జరుగుతూ ఉంది. ఏదైతే ఈ సామాన్య కుటుంబీకులున్నారో వీరందరూ కూడా సంవత్సరానికి 576 కోట్లు జీతాన్ని నష్టపోతున్న విషయాన్ని ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకొని కోర్టు కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్ కక్షిదారులకు ఎంతగానో దోహదపడుతుందని 3వ మెట్రోపాలిటన్ న్యాయస్థానం న్యాయమూర్తి సత్యనారాయణ పేర్కొన్నారు. నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా గాజువాక న్యాయస్థానాల సముదాయం వద్ద కక్షిదారులకు లోక్ అదాలత్పై న్యాయమూర్తులు అవగాహన సదస్సు కల్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్యనారాయణ మాట్లాడారు. రాజీ పడే కేసులు సహా రాజీ పడ్డానికి వీలు లేని కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించవచ్చన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారుల కేసులకు లోక్ అదాలత్ ద్వారా విముక్తి కల్పించవచ్చన్నారు. ఈ మేరకు ఆయా కేసులను పరిశీలించి వివిధ కేసులను పరిష్కరించారు.
కొన్ని పరిమితులు లోబడి ప్లీ బార్గెనింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ప్లీ బార్గెనింగ్ అంటే ఉదాహరణ చెప్తాను. కూరగాయల మార్కెట్కి వెళ్తాం, ఏదో ఒక కూరగాయలు అడుగుతాం, ఎంతకి ఇస్తామంటే 10 రూపాయలు అంటాడు, లేదు 5 రూపాయలకి ఇమ్మంటాం. అలాగే 7 రూపాయలకు 6 రూపాయలకు మనం మాట్లాడుకుంటాం. అట్లాగే ఈ యొక్క క్రిమినల్ కేసెస్లో ఏదో నేరం జరిగింది, ఒక యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, దానికి కోర్టులో కనుక విచారణ చేసి కేసు నిరూపణ అయితే 2 సంవత్సరాలు జైలు కానీ లేకపోతే ఫైన్ కానీ వేయమని చెప్పి ఉంది. సో అట్లాంటి కేసెస్లో ఏం చేస్తుంటామంటే మేము ఫైన్ కూడా వేయచ్చు అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకుని చనిపోయిన వ్యక్తి తాలూకా వాడికి ఏదైనా ఉంటే నష్టపరిహారంగా అమౌంట్ ఇమ్మని, అది కాకుండా కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా వచ్చేట్టుగా వాళ్ళకి ఏర్పాటు చేసి ఆ కేసును అలా రాజీ చేస్తాం. అంటే మామూలుగా అయితే అది రాజీ పడే కేసు కాదు, కానీ ఇరుపక్షాలు ఒప్పుకున్నారు కాబట్టి, నష్టపరిహారం చెల్లిస్తున్నారు కాబట్టి, ఈయన పుచ్చుకున్నాడు కాబట్టి ఆ కేసు నా మాదిరిగా విచారణలో ఆ కేసు తీసేస్తాం, ఫైన్ నామినల్ ఫైన్ వేస్తాం, ఆ ఫైన్ వేసి కట్టేస్తే. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 68వ జన్మదిన వేడుకలు 15వ వార్డు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాలతో పాటు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు గులగాని రాము, లక్ష్మీలు వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచి సామాజిక సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి వరకు అందించిన ఘనత ఒక్క వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. వైఎస్ పరిపాలనా దక్షత మరల వైఎస్ జగన్ ద్వారా సాధ్యమని, మరల ప్రజలకు అటువంటి సుపరిపాలన దక్కాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయన లేని లోటు మాకెంతో తెలుస్తున్నది. ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అతను లేని లోటు అంటూ తెలుస్తున్నది. మరి ఆయన చేసే మంచి పనులు, సేవా కార్యక్రమాలంటే ఒక్క స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే సాధ్యం. అది అంత మంచి మంచి కార్యక్రమాలు చేసి ఒక 108 కొండవల్ల ప్రాంతంలో అయినా సరే, రోడ్ల మీద అయినా సరే, హైవే మీద ఎక్కడైనా సరే యాక్సిడెంట్ జరిగితే 108 వందల కొద్ది ఉండేది. తొందరగా గర్భిణీలకి ప్రతి ఒక్కరికి కూడా ప్రాణ హామీ లేకుండా ప్రాణం కల్పించిన ఒక వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, ఎక్కడ దేశాల్లో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బతికలేరని చాలామంది కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే అతను చేసిన మంచి పనులు మన రాష్ట్రం కాదు, దేశాలు కూడా అభివృద్ధి చెందేలాగా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు కూడా మన రాజశేఖర రెడ్డి గారిని ఎంతో అభినందించారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్యూటీ ఉత్సవంలో నగరానికి చెందిన ఎం శరణ్య విశిష్ట ప్రతిభను కనబర్చింది. లిటిల్ మిస్ గ్రాండ్ సి ఇంటర్నేషనల్ 2017 క్రౌన్ టైటిల్ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకురాలు మీనాక్షి అనంతరం ఆయా విశేషాలను వివరించారు. జూన్ 19 నుంచి 25వ తేదీ వరకు బల్గేరియాలో నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సి యూనివర్స్ 2017 పోటీల్లో భారతదేశం తరపున శరణ్య పాల్గొన్నట్లు తెలిపారు. సుమారు 30 దేశాల నుంచి పాల్గొన్న ఈ పోటీలో శరణ్య టైటిల్ గెలుపొందినట్లు చెప్పారు. ఈ అంతర్జాతీయ ఉత్సవంలో శరణ్య మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు యోగాను ప్రదర్శించినట్లు వివరించారు. అంతర్జాతీయ ఉత్సవంలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఏడాదిలో 2 సార్లు గెలుపొందిన ఏకైక బాలిక శరణ్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శరణ్యను అభినందించినట్లు చెప్పారు. Pride of Vizag is Charanya. So when Grand C International ఒక కాంపిటీషన్లో తన టైటిల్ విన్ అయింది. 30 కంట్రీస్లో మన వైజాగ్, మన గౌరవం, మా బిడ్డ వచ్చి విన్ చేసింది. చాలా చాలా వండర్ఫుల్ న్యూస్ అండి. ఒక్క సంవత్సరంలో 2 టైటిల్స్ 2 కంట్రీస్లో విన్ చేసింది ఒక్క అమ్మాయి మన వైజాగ్ నుంచి శరణ్య. సో మీరందరికి నేను ఆహ్వానిస్తున్నాను, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, లెట్ us win. Let Vizag rock. Miss and Mr. Grand C Universe 2017 child categoryలో టైటిల్ హోల్డర్ అవ్వాను. ఇంకా అబౌట్ 30 కంట్రీస్ వచ్చాయి. అక్కడ చాలా రౌండ్స్ అవ్వాయి. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్, దాంట్లో జడ్జెస్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా సెకండ్ రౌండ్ మంది టాలెంట్ రౌండ్, దాంట్లో మన టాలెంట్ ఎగ్జిబిట్ చేయాలి. నేను యోగా చేశాను.
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని అంగడిదిబ్బ ప్రాంతంలో కొలువైన సర్వమత శ్రీ షిరిడి సాయిరాం మందిరంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవ విశేషాలను ఈ మేరకు షిరిడి సాయిరాం మహిళా మండలి ఆలయ ధర్మకర్త చిన్నారావు వివరించారు. షిరిడి సాయినాథుని మందిరంలో నిత్యం నిర్వహించే పూజలతో పాటు పంచామృతాభిషేకాలు, అన్నాభిషేకాలు, పల్లకి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో వివిధ భక్తి కార్యక్రమాలు కొనసాగిస్తూ తిరువీధి ఉత్సవాలు నిర్వహించనున్నట్లుగా వివరించారు. ఈ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని బాబా తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. గురు పౌర్ణమి సందర్భంగా 8, 9, 10 3 రోజులు కూడా ఈ గుళ్ళో ఎన్నో భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు నగర సంకీర్తన, గర్భగుడిలో పంచామృత అభిషేకాలు, ఇప్పుడు గాయత్రి పూజ, సాయంత్రం లలిత పారాయణ, విష్ణు పారాయణ, సాయంకాలం భజన కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ ఆదివారం నాడు ఉదయం నగర సంకీర్తన, పంచామృత అభిషేకాలు, గర్భగుడిలో పంచామృత అభిషేకాలు, మరి ఎన్నో ఆ మధ్యాహ్నం అన్నాభిషేకం, సాయంత్రం పల్లకి ఉత్సవం, తప్పిడిగుళ్ళతోటి, చిరతలు, చెక్క భజనతో ఎంతో గొప్పగా పల్లకి ఊరేగింపు జరుగుతుంది. సోమవారం నాడు మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు ఈ భక్తి కార్యక్రమాలకి కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకించి ప్రతి ఒక్కరు కూడా తీర్థ గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ 25వ కిక్ బాక్సింగ్ పోటీల గోడ పత్రికను నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విడుదల చేశారు. అనంతరం పల్లా మాట్లాడారు. డాల్ఫిన్ క్లబ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీలతో నియోజకవర్గం పేరు మరింత మారుమోగనుందని అన్నారు. క్రీడాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పారు. క్రీడాకారులు తమ ప్రతిభను మరింత సానపెట్టి అత్యుత్తమ ప్రతిభతో మంచి అవకాశాలు చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. గాజువాక నియోజకవర్గం నుంచి ఎక్కువ శాతం క్రీడాకారులు తయారు కావడం ఆనందదాయకమన్న పల్లా క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కరణంరెడ్డి నరసింహరావు, మొల్లి ముత్యాల నాయుడు, ఆర్గనైజర్లు సునీల్, రవికుమార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2017 మరి ఆ కప్పు ఇనాగ్రేషన్, బ్రోచర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరిగిందండి. మరి ఇది ముఖ్యంగా మరి కరణరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో, అలాగే డాల్ఫిన్ యూత్ క్లబ్ సునీల్ గారు, అలాగే డాల్ఫిన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆనంద్ గారు వీరి ఆధ్వర్యంలో, అలాగే మన మొల్లి ముత్యాల నాయుడు గారు, అలాగే తమ్ముడు యోహాన్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళందరూ సపోర్ట్తో, మొత్తానికి శ్రీనివాస్ వీళ్ళందరూ సపోర్ట్తో మరి ఈ కార్యక్రమం చేపడుతున్నారండి. మరి ఇందులో చెప్పాలంటే గాజువాకలో అనేక టోర్నమెంట్లు ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి ఎక్కువగా మన కరణరెడ్డి నరసింహరావు గారు చాలా ముందుకు వెళ్తున్నారు. వారికి నిజంగా అభినందన తెలియజేస్తున్నాను. అదే క్రీడాకారులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశం, లక్ష్యం అందరూ పెట్టుకోవాలి. ఎందుకంటే యువతని ఒక మంచి మార్గంలో పెట్టడానికి క్రీడలో ఒక మార్గంగా మనం చూసుకోవచ్చు. రుతుపవనాల ఆగమనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇప్పటివరకు ఓ మోస్తరు వర్షాలు కురవగా గత 4 రోజులుగా వర్షాభావ పరిస్థితులు కనుమరుగయ్యాయి. కాగా మరో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 30.6, ఎయిర్పోర్ట్లో 32.2గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో 26, ఎయిర్పోర్ట్లో 27.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీఎస్టీ రేట్లపై వినియోగదారుల సందేహాల నివృత్తి దిశగా కేంద్రం మరో అడుగు. జీఎస్టీ రేట్ ఫైండింగ్ పేరుతో మొబైల్ యాప్ను ప్రారంభించిన సిబిఈసి. గుంటూరు జిల్లా వేదికగా వైకాపా ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్. చంద్రబాబు అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు. కన్నుల పండుగగా కొనసాగిన సింహాచల గిరి ప్రదక్షిణ మహోత్సవం. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, హరినామ స్మరణతో మార్మోగిన సింహగిరి.
విశాఖ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన శ్రీలంక ఎయిర్లైన్స్ సేవలు. నూతన సర్వీసును జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. పాత నగరంలో కలకలం సృష్టించిన యువతి హత్య. ప్రియురాల్ని అతి కిరాతకంగా హత్య చేసి వీరంగా సృష్టించిన ప్రేమోన్మాది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.